ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక విద్య ఇలా చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు చేసే విధానం గురించి రకరకాల కథనాలు మీరు చదువుతూ ఉంటారు. కొంతమంది ఇదొక అర్థం కాని సబ్జెక్ట్ లాగా భావిస్తారు. దీని గురించి అర్థం కావడానికి పీహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు. ఒక మనిషిగా భూమి మీద ఉన్నంతకాలం మనం చనిపోయాక మన మీద ఆధారపడిన వాళ్ళకు డబ్బుతో ముడిపడే వివిధ సందర్భాలను ఒకసారి తెలుసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న కుటుంబం, ఫర్ ఎగ్జాంపుల్ భార్య, భర్త, పాప, బాబు. పాప పై చదువులకు మరియు తన పెళ్లి సంబంధిత అవసరాలకు ఒక సుకన్య సమృద్ధి యోజన అకౌంట్, ప్రస్తుత వార్షిక వడ్డీ 8.2%. అలాగే బాబుకి సుకన్య సమృద్ధి యోజన అర్హత ఉండదు కాబట్టి ఒక పీపీఎఫ్ అకౌంట్, ప్రస్తుత వార్షిక వడ్డీ 7.1%. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యానికి గురైతే ఆదుకునే ఒక హెల్త్ ఇన్సూరెన్స్. దురదృష్టవశాత్తు కుటుంబ పెద్ద గతిస్తే మిగిలిన కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా ఒక టర్మ్ ఇన్సూరెన్స్. అలాగే అద్దె గృహంలో ఉన్న కూతురు పెళ్లి చేసే నాటికైనా ఒక స్వగృహం. ఈ ఆర్థిక అవగాహన ఉంటే చాలని నా అభిప్రాయం. కాకపోతే మనం ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, చివరిగా స్వగృహం, ఈ వరుస క్రమంలో చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. వీరి గురించిన అమలు ప్రారంభమయ్యాక ఇంకా స్తోమత ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో షిఫ్ట్ చేయడం వంటి పాటించవచ్చు. జీవితంలో ఒక 20-25% ముందుగా వీటికి పొదుపు చేసి తర్వాత మనం ఖర్చులు చూసుకుంటే మంచిది. జీతం తీసుకున్న మొదటి నెల నుంచి ఈ క్రమశిక్షణ పాటించండి. ప్రారంభంలో క్రమశిక్షణ పాటించకపోతే తర్వాత పరిస్థితుల్లో మనకి అవకాశం ఇవ్వకపోవచ్చు. థ్యాంక్ యూ ఎవరీవన్.